నాగార్జున యూనివర్సిటీలో ర్యాగింగ్ భూతాన్ని తరిమి కొడతామంటున్నారు కొత్త వీసీ ఉదయలక్ష్మి. సంచలనం సృష్టించిన రిషితేశ్వరి ఆత్మహత్య ఘటన అనంతరం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా సీనియర్ అధికారిని ఉదయలక్ష్మి బాధ్యతలు స్వీకరించారు. ర్యాగింగ్ను నిర్మూలించేందుకు టోల్ ఫ్రీ నంబరు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఇకపై ర్యాగింగ్కు పాల్పడేవారి భారతం పడతామంటున్న వీసీ ఉదయలక్ష్మితో మా ప్రతినిధి రవీందర్ ఫేస్ టు ఫేస్. నాగార్జున యూనివర్సిటీని ప్రక్షాళన చేసే దిశగా ప్రభుత్వం అడుగులేస్తుంది. అందులో భాగంగా సీనియర్ ఐఏఎస్ అధికారిని ఉదయలక్ష్మి గారిని ఇక్కడ వైస్ ఛాన్సలర్గా నియమించిన నేపథ్యంలో ప్రస్తుతం ఆమె మనతో ఉన్నారు. మేడం, ముందు ఏంటంటే స్టూడెంట్స్ అటెండెన్స్, టీచర్స్ అటెండెన్స్ కూడా ప్రాపర్గా లేదనేది నా దృష్టికి వచ్చినటువంటి అంశం. దాని మీద ఫస్ట్ స్పందించి ఐ వాంట్ టు స్టార్ట్ బయోమెట్రిక్స్ అన్ని చోట్ల పెట్టి స్టూడెంట్స్, స్టాఫ్ అటెండెన్స్ రెగ్యులేట్ చేయాలి. రెండవది ర్యాగింగ్ అనేది ఏ ఫామ్లో కూడా ఈ యూనివర్సిటీలో లేకుండా చేయాలి అనేది నా ఉద్దేశం. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ర్యాగింగ్ జరగకూడదు, ర్యాగింగ్ అనేది ఉండకూడదు అని మేము ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా కమిషనర్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో స్టార్ట్ చేస్తాము. అది 1800-4255-314 అనమాట. 1800-4255-314 దట్ ఈస్ ద టోల్ ఫ్రీ నెంబర్. ఈ నెంబర్కి ఎవరైనా ఏ సమయంలో అయినా ఫోన్ చేసి మాకు ఇన్ఫర్మేషన్ స్టాఫ్ను పెట్టాం. దే ఆర్ లిఫ్టింగ్ ద ఫోన్, దే ఆర్ రెస్పాండింగ్ ఇమీడియట్లీ. ఆ సీరియస్నెస్ని బట్టి కన్సర్న్ కలెక్టర్కి, ఎస్పీకి, ఆ కాలేజ్ అయితే ప్రిన్సిపాల్కి, లేకపోతే ఆర్జేడీకి, లేకపోతే ఇంకొక ఇన్స్టిట్యూషన్ అయితే ఆ రెస్పెక్టివ్ ఇన్స్టిట్యూషన్స్కి ఇట్లాగా ఇన్ఫర్మేషన్ పంపిస్తూ వీఆర్ ట్రైన్ టు రిసాల్వ్ ఆల్ దీస్ ఇష్యూస్ పర్టైనింగ్ టు ర్యాగింగ్ ఆల్సో. మేడం, ఆల్రెడీ ఇక్కడ గతంలో కూడా యాంటీ ర్యాగింగ్ సెల్స్ ఉన్నాయి, కానీ పనిచేయటం లేదనేది ప్రధానంగా విద్యార్థుల నుంచి వస్తున్న సమస్య. సో మీరేం చెప్తారు తను? అది కరెక్ట్, మీరు చెప్పింది కరెక్ట్. మనకి యాంటీ ర్యాగింగ్ యాక్ట్ కూడా 1997లోనే వచ్చింది. యాక్ట్ ఉంది, ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, పాంప్లెట్స్ ఉన్నాయి, బుక్లెట్స్ ఉన్నాయి. ఇంప్లిమెంటేషన్ జరగలేదు. ఆ ఇంప్లిమెంటేషన్కే ఇప్పుడు ఐ వాంట్ టు కాన్స్టిట్యూట్ ఏ కమిటీ ఆఫ్ ప్రొఫెసర్స్ యాజ్ యాంటీ ర్యాగింగ్ కమిటీస్ కొన్ని కాన్స్టిట్యూట్ చేసి పిల్లలందరికీ పబ్లిసైజ్ చేసి ఎవరైనా ర్యాగింగ్కి గురి కాబడితే అది సీనియర్ స్టూడెంట్స్ వల్ల కావచ్చు, కొలీగ్స్ వల్ల కావచ్చు, జూనియర్ స్టూడెంట్స్ వల్ల కావచ్చు, ఒక్కొక్కసారి టీచర్స్ ర్యాగింగ్ చేస్తున్నారని కొన్ని వస్తామని ఎవరి వల్లనా కావచ్చు. ఇలాంటి ఇష్యూలు వస్తే వెంటనే ఇమ్మీడియట్గా కమిటీ దృష్టికి వస్తే బేసింగ్ ఆన్ ద సీరియస్నెస్ వీ వాంట్ టు టేక్ స్టర్న్ యాక్షన్, వెరీ స్టర్న్ యాక్షన్ ఆన్ సచ్ ఆఫ్ ది పీపుల్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ర్యాగింగ్. నేను విద్యార్థులందరికీ చెప్పేది ఏంటంటే ర్యాగింగ్ అనేది చట్టరీత్యా నేరం. ర్యాగింగ్ చేయకండి. ఇన్ కేసు ఒకవేళ మీరు ఏమన్నా చేయబడితే ఇమ్మీడియట్గా ర్యాగింగ్ కమిటీస్ అనేవి కాన్స్టిట్యూట్ చేస్తున్నా ఆ కమిటీస్ ఇన్ఫర్మేషన్ వాళ్ళందరికీ ఇస్తాను. తర్వాత ఒక ఈమెయిల్ ఒకటి క్రియేట్ చేస్తున్నా, ఈమెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. తర్వాత ఇప్పుడే చెప్పాను 1800-4255-314 అది యాంటీ ర్యాగింగ్ సెల్ ఒకటి కమిషనరేట్లో హైదరాబాద్లో పెట్టాం. ఆ సెల్కైనా ఫోన్ చేసి ఇమ్మీడియట్గా తెలిపితే సత్వర చర్యలు తీసుకుంటాం. ఇది పరిస్థితి ఉదయలక్ష్మి గారు చెప్తుంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ర్యాగింగ్ అనేది ప్రాంతంలో లేకుండా చేస్తామని చెప్తున్నారు. అట్లాగే నాగార్జున యూనివర్సిటీలో పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తామని చెప్పి ఉదయలక్ష్మి గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్